హలో ఎవ్రీవన్. మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు అని మరోసారి ప్రూవ్ అయింది రీసెంట్గా రిలీజ్ అయిన హలో సినిమా ద్వారా. ఎస్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ చూసినా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది హలో. సో యాక్టింగ్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, డాన్స్ల పరంగా కానీ, ఇలా ఆల్ యాంగిల్స్లో మనల్ని సూపర్గా ఎంటర్టైన్ చేస్తున్న అఖిల్ ఈరోజు మనతో ఈ హ్యాపీనెస్ని, ఈ సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోబోతున్నారు. మరి ఆయన ఏమంటున్నారో చూద్దామా? హాయ్ అఖిల్, కంగ్రాచులేషన్స్. అన్ని చోట్ల నుంచి వింటున్నారు కదా, కంగ్రాట్స్. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. హలో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా రీచ్ అవుతూ సంహవ్ చాలా బాగా కనెక్ట్ అయిపోయి సినిమాలోకి అలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ జున్ను అండ్ సీను క్యారెక్టర్స్తో అసలు ఓ రకంగా ట్రావెల్ చేసేసారని చెప్పొచ్చు ఆడియన్స్. సో అంత మంచి ఐ ఫీస్ట్ అండ్ యునో ఒక విధంగా చెప్పాలంటే మనసుకు కూడా ఒక మంచి రిలీఫ్ అండ్ సాటిస్ఫాక్షన్లా అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. యా, he really made a heartfelt film చేశాడు. ఎస్, అండ్ చాలా ప్రేమతో చేశాడు సినిమాని. ప్రతి ఫ్రేమ్ మీరు అన్నట్టు జున్ను అండ్ సీను క్యారెక్టర్ వచ్చింది చిన్నపిల్లలు. అవును, ఫార్ అ ఫ్లాష్ బ్యాక్ మామూలుగా అంత కనెక్ట్ అవ్వం. అవును, ఇట్స్ వెరీ హార్డ్. అవును, అండ్ ఆ ఇద్దరు పిల్లలు కూడా ఎంత బాగా చేశారు, గుర్తు చేశారు. అవును, కనెక్టెడ్ విత్ దెమ్ అండ్ దట్స్ వై ద ఫిల్మ్ వర్క్డ్. అవును. జనరల్లీ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అంటే ఏదైనా ఒక చిన్న ఇది చెప్పడానికి మాత్రమే యూజ్ చేస్తారు అంతే. అంత కన్విన్సింగ్ గా షూట్ చేయలేదు. అవును, విక్రమ్ చాలా కన్విన్సింగ్ గా షూట్ చేశారు. అండ్ స్పెషల్గా మీకు చాలా మంచి అప్లాజ్ వస్తుంది హలో చూడగానే. ఎక్కడ చూసినా అఖిల్ యాక్టింగ్ అదిరిపోయింది, యాక్షన్ అదిరిపోయింది అనేసి. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ వరకు? అదేనండి, ఐ థింక్ ఐ బిన్ సేయింగ్ దిస్ అ లాట్. ఫైట్స్ అండ్ డాన్స్ అండి ఇట్ విల్ టేక్ మీ ఇట్స్ అ బోనస్. ఫైట్స్ అండ్ డాన్స్. Yes, I'm an athlete naturally, so I was able to fight well and all of that. But నా యాక్టింగ్ వరకు ఈ సినిమాతో there's a progress in me as an actor అనే ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత I was feeling happy because that's what will take me a long way in my career. It's not the dance or fight, it's the acting. Okay. I'm so happy to hear that. సో అఖిల్కి అండ్ ఇప్పుడు హలోకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, అందరికీ తెలిసిందే. సో ఆ గ్యాప్లో మీరు ఏమైనా మెంటలీ ఆర్ కొంచెం ఏమైనా మళ్ళీ వర్కౌట్ చేసి యాక్టింగ్ స్కిల్స్ మీద ఇదంతా చేయడం జరిగిందా అని డౌట్ వచ్చింది కూడా. యా, ఇట్స్ వాట్ ఒక యాక్టర్గా నేను దేనికి కనెక్ట్ అవుతాను, దేనికి కరెక్ట్ స్క్రిప్ట్ అలా ఎప్పుడు చేస్తాను అనేది దట్ వాస్ ద ప్రాబ్లమ్. ఐ డెంట్ డూ ద రైట్ థింగ్. ఐ కుడెంట్ కనెక్ట్ టు దట్ ఫిల్మ్. ఐ థాట్ ఐ కుడ్ బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్. ఈ సినిమా హెలోకి ఏంటంటే నేను బిగినింగ్ నుంచి ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ డైలాగ్ వరకు ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ సేయింగ్ ఇట్. నాట్ దట్ ఐఎమ్ అవినాష్, బట్ ఇట్ వాజ్ వెరీ రిలేటబుల్ ఫర్ మీ. ఆ లాంగ్వేజ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని విధాలుగా చూసి ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ విక్రమ్ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. He knows how to pull performance from the actor. All credit. Especially in the climax, towards the climax, all scenes actually. నేను జస్ట్ విక్రమ్ ఫాలో అయిపోయాను. అవునా? అది నేను నా యాక్టింగ్ ఏం కాదు, అది కంప్లీట్ విక్రమ్ యాక్టింగ్. నో, బట్ డెఫినెట్గా మీరు కూడా అంటే ఆ హార్డ్ వర్క్ ఉంటేనే అది బయటకు వస్తుంది అవుట్పుట్ డెఫినెట్లీ. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ అండ్ కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ మాకు ఒక నమ్మకం అయితే వచ్చేసింది, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది, క్యూట్గా అని. బట్ ఆన్ స్క్రీన్ ఇట్స్ లైక్ ఇంకా విజువల్ ఫీస్ట్లా ఉంది. సో కళ్యాణికి కూడా ఈక్వల్గా ఫస్ట్ సినిమాలో ఎక్కడా అనిపించట్లేదు అని ఈక్వల్ రెస్పాన్స్ వచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో? ఐ థింక్ కళ్యాణి మీరు అన్నట్టు I wish I could perform like that in my first film. She was very natural, very comfortable, and more than anything, తను పెద్ద డైలాగ్ తను చాలా మాట్లాడాలి సినిమాలో. పెద్ద డైలాగ్లు విత్ రామకృష్ణ ఆర్ జగపతి బాబు వెరీ ఈజీగా చెప్పేసింది. అండ్ ఫస్ట్ 2-3 days అయితే విక్రమ్ డ్రిల్ చేశాడు పాపం కళ్యాణ్. ఐ మీన్ హీ వాస్ టేకింగ్ 15-16 takes and I think that clicked her. ఆ 3 days తర్వాత షీ వాస్ కంప్లీట్లీ బ్రోకెన్ ఇన్ అండ్ చాలా ఈజీతో చేసింది సినిమా అంతా. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ హార్డ్ వర్క్, ఫర్ డెడికేషన్. తను కూడా ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది, సో తెలుస్తుంది ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని. సెట్ మీద చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏది ఏంటి షీ నోస్ ఎవ్రీథింగ్, హర్ నో వేర్ అబౌట్స్ ఆన్ సెట్. సో ఇట్ వాస్ గుడ్ టు వర్క్ విత్ హర్. బిఫోర్ రిలీజ్ చాలా మంది ఒక స్టోరీ లైన్గా తీసుకుని చూసినప్పుడు అనిపించింది, చాలా మంది అని ఉంటారు ఇలాంటి సినిమా, ఇలాంటి కథతో ఇంతకుముందు సినిమాలు వచ్చాయి కదా అనేసి. బట్ ఆఫ్టర్ ద రిలీజ్ నిజంగా బికాజ్ ఇట్స్ స్క్రీన్ ప్లే బేస్డ్, బికాజ్ కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. ఎస్, ఇట్స్ లైక్ అ క్లాసిక్ లవ్ స్టోరీ, childhood gone into adult, but screenplay based completely. That's why when you see the film, you will be completely
ఇట్స్ సంథింగ్ ఫ్రెష్ డెఫినెట్లీ డెఫినెట్ డెఫినెట్. అవును. అందుకే అంటారు కదా డైరెక్టర్స్ ది కెప్టెన్ ఆఫ్ ది Yeah. షిప్ అంటే ఆయన ఎలా మలిస్తే సినిమా అలా ఉంటుంది Definitely. కాబట్టి Exactly. ఆ డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ మేజర్గా మేము అలా ఫిదా అయిపోయింది జగపతి బాబు గారు అండ్ రమ్యకృష్ణ గారు. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఎంత So nice. బాగున్నాయంటే అలా చూస్తూ ఉండాలనిపించింది వాళ్ళని స్క్రీన్ మీద. So- రమ్య మ్యామ్ వా వాట్ అన్ యాక్ట్రెస్, సీరియస్లీ వాట్ అన్ యాక్ట్రెస్, స్పీక్స్ కళ్ళతో మాట్లాడుతుంది. అవును. Too good. I mean, I was in awe of her throughout. She's my favorite from Hello Brother. So like, took me a long time to digest that she's my mother. హలో బ్రదర్ నుంచి హలో వరకు. ఓకే. బట్ అంటే పేరెంట్స్గా చాలా సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ చాలా మంది చూస్తూ ఉంటాం క్యారెక్టరైజేషన్స్, కానీ వీళ్ళిద్దరివి చాలా యూనిక్. వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. అవును. ద కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఆన్ స్క్రీన్. యా. సో అందుకే అలా వర్కౌట్ ద అయింది. వే దే ట్రీట్ దేర్ చైల్డ్ అంటే అది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో వైల్ వర్కింగ్ విత్ దెమ్ ఎస్పెషల్లీ ఆ కొన్ని సీన్స్ యూనో ఆంటీ టు అమ్మ అవి ఎలా అనిపించాయి మీకు? సూపర్ అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ వర్కింగ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫుల్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. ద ఈజ్ ఇన్ యాక్టింగ్ ఫర్ రమ్యకృష్ణ, ఐ మీన్ షీస్ సీన్ ముందు లైక్ బిఫోర్ ద కెమెరా బిఫోర్ దే సే రోల్ చాలా కామ్గా ఎక్కువ మాట్లాడదు, అప్పుడప్పుడు నవ్వుతారు కానీ ఎక్కువ మాట్లాడరు. అండ్ లైక్ సడన్లీ సీన్కి వచ్చేసరికి షీస్ ఆన్ ఫైర్. సో లైక్ ఇట్ వాస్ గ్రేట్ టు సీ దట్. సో రిలీజ్కి ముందు నాగార్జున గారు అన్నారు అక్కడక్కడ చిన్న హ్యాపీ టీయర్స్ అలా వస్తూ ఉంటాయి, కళ్ళు చెమ్మగిలుతాయి, బట్ నాట్ ఆన్ సాడ్ మూడ్ నథింగ్ కాదు సార్, అని. ఇట్స్ వెరీ హ్యాపీ ఫిల్మ్. సీరియస్లీ ఇట్ హ్యాపెండ్. ప్రతి చిన్న దాంట్లో కూడా జస్ట్ అలా కళ్ళల్లో వాటర్ విక్రమ్ తిరుగుతాయి. కూడా ప్రతి సీన్కి he wanted happy tears. He said Yes. they're making this film out of lot of happiness. I want everyone to walk out థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ కావాలి, తెలియని బరువు కావాలి. సో దట్ ఐ థింక్ హీ సక్సీడెడ్ డెఫినెట్లీ. డెఫినెట్గా. అండ్ నాగార్జున గారి జడ్జిమెంట్ డెఫినెట్గా అంటే ప్రతిసారి వర్కౌట్ అవుతుంది, ఈయన కంప్లీట్ He's very honest with ప్రతిసారి himself. చూపిస్తూ He's ఉంటారు. very honest with himself. ఇట్స్ వెరీ హార్డ్. మనం సినిమా ఒక సంవత్సరం సేపు టైం స్పెండ్ చేసి సినిమా మీద ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు చాలా దగ్గర అయిపోతాం సినిమా నుంచి. ఇట్స్ లైక్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అస్. వెరీ హార్డ్ టు జడ్జ్ ఇట్. మై డాడ్ నాన్నగారికి ఏంటంటే ఆయన ఈజీగా డిస్కనెక్ట్ అయిపోయి ఇది బాగుందా బాగాలేదా కెన్ డూ దట్. నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ కేపబిలిటీ. ఐ కాంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో మీరు సినిమా చేశారు, యూనో హార్ట్ అండ్ సోల్ పెట్టి కష్టపడ్డారు. ఆన్ స్క్రీన్ మీరు ఒక ఆడియన్స్గా చూసుకున్నప్పుడు నేను ఇంకా చూడలేదు ఆడియన్స్గా. సీరియస్లీ నేను న్యూ ఇయర్ తర్వాత అరౌండ్ Jan 5th to 10th ఇంట్లో కూర్చొని ఒక 5-6 సార్లు చూస్తాను సినిమా. ఇప్పుడు చూసింది జస్ట్ హ్యాపీనెస్తో మా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చూసేసి హ్యాపీగా సినిమా బాగుంది ఇవన్నీ కాదు. ఓకే. అప్పుడు 4-5 టైమ్స్ చూసి అనలైజ్ చేసుకుంటాను. Okay. నేను ఎలా బెటర్ చేసుకోగలను, వాట్ ఐ డిడ్ రాంగ్ ఇవన్నీ చూసుకుని అప్పుడు థర్డ్ సినిమాకి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సినిమా చూడలేదా? చూశాను ఓకే. బట్ ఐ డెంట్ అంటే నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. నేను చాలాసార్లు చూసానండి బట్ ఐ డెంట్ సీ ఇట్ ఇన్ ఇంటెన్షన్ టు అనలైజ్. ఓకే. I have to see it like an exam paper now. నా దిద్దుకుంటారా? కరెక్షన్స్ నేను చేసుకోలేదు డెఫినెట్లీ. ఈ షార్ట్ కి ఈ సీన్ కి ఇది ఓకే. ఈ సీన్ నేను డెఫినెట్గా చేయగలను. అంటే మీరే ఎగ్జామ్ రాసి మీరే కరెక్ట్ చేసుకుంటే ఎలా? అంటే మాస్టర్ ఇంకొకళ్ళు ఉండాలి కదా. యు ఆర్ కంప్లీట్లీ రైట్ అండి బట్ ఐఎమ్ ద యాక్టర్ నో. Okay. ఐఎమ్ ద యాక్టర్. ఇఫ్ ఐ కాంట్ ఐడెంటిఫై మై ఓన్ మిస్టేక్ దెన్ వాట్స్ ద పాయింట్? ఐ కాంట్. దెన్ ఐ వోంట్ ప్రోగ్రెస్. Okay. I have to realize I made a mistake. ఓకే. సో నాగార్జున గారు బిఫోర్ ద రిలీజ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి అంతా ఆయన కేర్ తీసుకున్నారో చూసుకున్నారు. సో ఆఫ్టర్ రిలీజ్ అంటే ఆఫ్టర్ అవుట్పుట్ అట్లీస్ట్ ఆయన చూసిన తర్వాత మీ విషయంలో ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు? I think him and my whole family ఎక్కడ మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అఖిల్ ఒక యాక్టర్గా ప్రోగ్రెస్ అయ్యాడు. మోర్ దెన్ డాన్స్ నేను అన్నట్టు డాన్స్ ఫైట్ ఇవన్నీ కాకుండా ఒక యాక్టర్గా ప్రోగ్రెస్ అయ్యాడు అండ్ హీ వాజ్ ఏబుల్ టు పర్ఫామ్. టు ఫైండ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈస్ వెరీ హార్డ్. రైట్. It takes long time. So luckily it happened is what they feel and that's what they're most proud of. That's the best compliment I could have got, that I acted. That was what made me happy. ఓకే. మళ్ళీ అందరి చూపు నెక్స్ట్ మూవీ ఏంటి అన్న దానిపైన పడిపోయింది. That's the thing about movies and ఒక హిట్ కొట్టినంటే నెక్స్ట్ ఏంటి. Even I am very excited but January 10th I'll be announcing. నేను చెప్తాను ఎందుకంటే because
It's happened to me before. I've announced off before confirming it completely, and it's been cancelled. All of that I don't want. Announced negative publicity adi. అవును. So January 10th, I will happily be telling everyone what I'm doing. It's something very exciting for me. సో యాక్షన్ అండ్ డాన్స్ మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టు ఇంక అందులో అఖిల్కి పేరు పెట్టాల్సింది ఏం లేదు అన్న రేంజ్లో ఉన్నాయి ఈ సినిమాలో. అంటే డాన్స్లు అనగానే ఓ ఫ్లోర్ మూమెంట్స్ అనో అలా కాకుండా పాటకి తగ్గట్టు సిచ్యుయేషన్ తగ్గట్టు మంచి గ్రేస్తో సింపుల్ స్టెప్స్ చేశారు. అంటే అది వాంటెడ్లీ అనుకుని Yes. ఇలా ఉంటేనే బాగుంటుంది ఈ సినిమాకి గింజుకుని కింద ఫ్లోర్ స్టెప్ వేస్తే సూట్ అవ్వదు. అదే నేను అఖిల్కి చేసే డాన్సింగ్ దీనికి చేసింటే వోంట్ హ్యావ్ సూటెడ్. అవును. దిస్ ఫిల్మ్ వాస్ ఫోర్స్డ్గా ఉండే ఫోర్స్డ్గా ఉంటుంది. ఈ సినిమా దిస్ ఆల్ అబౌట్ ఈజ్ అండ్ గ్రేస్. ద హోల్ ఫిల్మ్ ఇస్ లైక్ దట్. రైట్. మీరు యాక్టింగ్ ప్రకారంగా చూసినా ఇట్స్ లైక్ ఆల్ అండర్ ప్లేడ్. అవును. ఏ ఎమోషన్ అయినా అండర్ ప్లే చేసి లైక్ వెరీ వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ వాస్ లైక్ దట్. నాట్ జస్ట్ మీ, ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్. కళ్యాణి నుంచి రాజే వరకు ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ యా అండర్ ప్లేడ్. హీ వాంటెడ్ ఇట్ వెరీ వెరీ రియల్ ఫీల్. అండ్ ఎక్కడ చూసి హీ వాంటెడ్ సోల్. సో ఆ డాన్సింగ్లో సోల్ ఎలా ఇవ్వాలి? ఇట్ నీడ్స్ టు బి హ్యాపీ డాన్సింగ్. రైట్. సో ఫీల్ ఉన్న డాన్సింగ్. ఈవెన్ ఇన్ ద ఫస్ట్ సాంగ్ హెలో Hello సాంగ్, song. ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి ఫీల్. అవును. యా, సో దట్ వాస్ ద ఇంటెన్షన్ వే. యా స్టార్టింగే మూడ్లోకి తీసుకువెళ్ళిపోయి ఆ సాంగ్ ఎక్కడ ఆ సాంగ్ యాక్చువల్లీ లేదు సినిమాలో. ఇట్ వాజ్ సపోజ్ టు బి ప్రమోషనల్ సాంగ్. ఓ హెలో అని ఒక ప్రమోషనల్ సాంగ్ అవునా? చేసుకున్నాం. సినిమా అయిన తర్వాత వి రియలైజ్ ఓకే ఇక్కడ సాంగ్ ఇక్కడ మీరు అన్నట్టు ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతే ఇట్ విల్ బి రియలీ నైస్ అని చెప్పేసి వి యాడెడ్ ఇట్ అన్నది. ఇట్ వాస్ షార్ట్ జస్ట్ 10 days బిఫోర్ రిలీజ్. యా ఓకే. అది అనిపించలేదు Yeah, కదా yeah. ఎక్కడ అది. వాట్ డూ యూ థింక్ ఈజ్ అనూప్ స్పెషాలిటీ? అంటే సోల్, అనూప్కి మెలడీస్ సోల్ ఉన్న మ్యూజిక్. హీఈస్ అ వెరీ సోల్ఫుల్ గై. అనూప్కి కమర్షియల్ పార్టీ సాంగ్ ఇవన్నీ ఇవ్వకూడదు. యూ షుడ్ గివ్ హిమ్ సోల్ మ్యూజిక్స్, గివ్ హిమ్ అ గిటార్, హీ విల్ గివ్ యూ అ వెరీ నైస్ సాంగ్. ఇట్స్ టూ గుడ్. ఐ మీన్ ఫీల్ ఒక సాంగ్తో ఎలా హ్యాపీ టీయర్స్ తేగలుగుతారు, హీఈస్ ద వన్ ఫర్ ఇట్. అండ్ విక్రమ్ ఇస్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్. యా అండ్ ఆల్సో జనరల్గా ఏంటంటే ఒక ఫీల్ గుడ్ మూవీ అనుకుంటే అలా ఒక పేస్తో వెళ్తూ ఉంటుంది. ఒక యాక్షన్ మూవీ అంటే ఇంకొక రకమైన పేస్తో వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లెండ్ ఉండడం కూడా కొన్నిసార్లు ఐ థింక్ ఇట్స్ టూ టఫ్ టు హ్యాండిల్ దట్ అనిపించింది. ఇప్పుడు ఒక మూడ్లో స్లోగా ఫీల్ గుడ్గా వెళ్తూనే మళ్ళీ యాక్షన్ జాప్లో అది అదే స్క్రీన్ ప్లే. దట్ వాస్ ద స్క్రీన్ ప్లే. ఐ మీన్ విక్రమ్ స్క్రీన్ ప్లే వాస్ స్టోరీ పరిగెత్తాలి, కానీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి ఇట్ షుడ్ బి లైక్ ఎ డ్రీమ్. యా అది హ్యాండిల్ చేసే విధానం ఇట్ He మెస్మరైజ్డ్. handled time travel. He handled the rebirth. ఇదంతా ఇదో లెక్క. ఇదో లెక్క. ఓకే బట్ ఎట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యునో దానికి చాలా మెచ్చుకోవాలండి, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. చాలా కొత్త స్టైల్ ఆఫ్ యాక్షన్. ఎక్కడైనా ఓల్డ్ స్మెల్తో ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేస్తే ఇట్ వోంట్ సూట్. Anup did a lot of research. He saw a lot of Hollywood films with this style of action, chases, running, all of that. అవును. And he really gave his best. I'm so happy with how Anup worked. అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా మాకు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళాయి అని తెలియకుండా ఈవెన్ చైల్డ్హుడ్ దగ్గర నుంచి It's all in one flow. ఫ్లో. అందుకే I keep saying Hello is a very honest film, and very honest, very straightforward film. There's no deviations. You won't feel this is not a part of Hello and ఒక్క sequence కూడా ఉండదు. Every sequence is like in one flow of the movie. రైట్. అండ్ ఎక్కడ కూడా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కోసం ఒక పావు గంట అని అలా ఒక ఫార్ములా ఎక్కడా లేదనమాట. ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ సీన్ నుంచే ఆడియన్స్ వెళ్ళిపోయారు కథలోకి. సో ఇప్పుడు హలో సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయబోతారు అన్నది కూడా ఒక పాయింట్. ఏం చేస్తున్నారు అన్నది ఒకటి ఉంటే మళ్ళీ లవ్ స్టోరీకి వెళ్తారా? See, I think యాక్షన్ definitely one thing is I am very confident that I'm not going to be doing cute rom-coms. ఓకే. It's just not something that I want to say this also. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. చూస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను చూసిన తర్వాత. కానీ నా లవ్ స్టోరీలో కూడా యాక్షన్ ఉంటుంది. అండ్ దట్ యాక్షన్ ఇస్ లైక్ దిస్, లైక్ హెలో. రైట్. You can say it's a pure love story, this one. But you know the scale of the action. I enjoy it. I enjoy the scale of films. And definitely next movie కానీ ఆ మూవీ తర్వాత కూడా I'll definitely try a new form of action. It's something that's very close to me. నాకు యాక్షన్ అంటే ప్రాణం. And it's not just about beating up people. I want to show a new form of action. I want to show a skilled form of action. Like Hello, we did parkour. It's an exciting thing for me to train for another form. So I can't wait to start my next film, start a new form of action. యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. And it's not, I consider sports also as an action. యా. ఇప్పుడు football would be action for me. For
Rock climbing would be action, horse riding, all of these are action also. It's just a new form of a sport or action in a Okay. film is something I'm very excited. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీ అపియరెన్స్ ఏమో చూడడానికి యూనో జనరల్ అంటారు కదా టిపికల్ చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ కైండ్ మీ ఇష్టమేమో యాక్షన్ సో ఆ రెండింటి మధ్య ఒక చిన్న ఇది జరుగుతున్నట్టుంది Yeah, So I think you have to definitely balance that. every film I think has to have soul. Our love, our romance angle, love angle undali, and it will be there. I'm not going to go and make a complete killing movie or anything. I'm not going to. నేను చేయను, నాకు సూట్ అవ్వదు, నాకు డెఫినెట్గా సూట్ అవ్వదు. చేసేది ఏదో హలోలానే చేస్తాను. It has to be with soul and the action has to be for a reason. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు అన్నట్టు చాలా ఇష్టంగా ప్రాణం పెట్టి చేశారు, అది మాకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. బట్ ఎంత ఇష్టం ఉన్నా చాలా రిస్కీ షాట్స్ చేశారని మాకు అర్థం అయిపోతుంది కూడా. సో కేర్ ట్రైనింగ్ లేకుండా చేయలేదు. మనం 30 రోజులు యాక్షన్ కోసం ఆల్మోస్ట్ 60 రోజులు రిహార్స్ చేసాం. ఆల్ ఇన్ స్టూడియో, ఇన్ దిస్ స్టూడియో ఫ్లోర్ అని ఫ్లోర్ బ్లాక్ చేసేసి వి సెటప్ లైక్ ఎ ట్రైనింగ్ క్యాంప్ దర్ వేర్ మా టీమ్ ఎల్ఏ నుంచి వచ్చిన టీమ్ దే ట్రైన్ ద ఫైటర్స్, మీ ఎవ్రీథింగ్, ఆల్ స్టంట్స్ ఫర్ ప్రీ రిహార్స్. ఒక స్టంట్ కూడా సెట్ మీదకి వెళ్ళి అది నేర్చుకుని అలా ఏం జరగలేదు. వి రిహర్స్డ్ ఇట్, సో ఇఫ్ ఐ కుడ్ డూ ఇట్ దెన్ ఓన్లీ వెంట్ ఫర్ షూట్. సో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఆన్ తీసుకున్నాను. సెట్ చేసేంత పక్కాగా మీరు ప్రాక్టీస్లో చేసేసి డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టంట్ చేసేసి వెళ్ళినాం. బికాస్ వాట్ వీ డిడ్, మీరు అన్నట్టు ప్రెసి షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఒక డిసిషన్కి వచ్చాం దట్ ఎవ్రీ స్టంట్ హ్యాస్ టు బి రియల్. ఏది చేసినా నిజంగా చేయాలి. ఇట్ కెనాట్ బి సీజీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఎస్ దెర్ ఈస్ రోప్ వర్క్ ఆబ్వియస్లీ ఇన్వాల్వ్డ్, బట్ ఇట్ ఆల్ హ్యాస్ టు బి డన్ రియల్. ద స్టంట్ హ్యాస్ టు బి రియలీ డన్, అండ్ ఫార్ దట్ ఇట్ టేక్స్ రిహర్సల్ టైమ్ డెఫినెట్లీ. It's if I want to do something, మీరు అన్నట్టు risky, I can't go take a risk on the day of shoot. రైట్. ఓకే. దాని కంట్రోల్డ్ అంబియన్స్లో వితౌట్ కార్స్, వితౌట్ ఎనీథింగ్, వీ హ్యావ్ టు ఫస్ట్ సీ ఇఫ్ ఐ క్యాన్ డూ ద స్టంట్ ఆర్ నాట్. అప్పుడు షూట్కి వెళ్ళి చేయటం. సో వీ రిహర్స్డ్ అ లాట్ అండ్ వీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ రిహర్సల్. దట్ వాస్ వేర్ ద యాక్షన్స్ పేడ్ ఆఫ్ ఫర్ us. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని వెంట్ స్మూత్లీ కదా? Yeah, no issues. ఎందుకంటే చూసిన తర్వాత No one was మీరు injured. చెప్పినట్టు వెరీ ఎడ్జీ, అలా ఇంకా ఆ సీక్వెన్స్ వస్తున్నంత సేపు అలా కూర్చొని చూస్తూనే ఉన్నాం. No one was injured and we shot 30 days in a row. So if anyone was injured also, we would have to stop shoot. So 31 days we shot in a row. వావ్, గ్రేట్. యాక్చువల్లీ Thank you. ఐ థింక్ చాలా హార్డ్ వర్క్ అంతా హోల్ టీమ్ అండి చేశారు అమ్మ, కాబట్టి హోల్ టీమ్, ఎస్పెషల్లీ దిస్ పార్కోర్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఒక చోట్ల ఉండవు, పరిగెడుతూనే ఉంటాం. పరిగెడుతూనే ఉంటారు. సో ఇట్స్ అ వెరీ హెక్టిక్ థింగ్. గబుక్కుని దూకేస్తున్నారు మీరు మేడం నుంచి. దట్ ఈస్ వెరీ ఎడ్జీ. Yeah. ఆడియన్స్ అందరూ ఎలా అయితే యూనో ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ మీ నుంచి రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఫ్యాన్స్ ఇంకా సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. వెరీ హ్యాపీ ఫర్ యూ. సో మీకు పర్సనల్గా ఫ్యాన్స్ నుంచి I think ఎలాంటి everyone is రియాక్షన్? relieved. We needed a hit. అవునా? Everyone is relieved. I was mostly relieved when the fans were happy. నాకు వచ్చిన కామెంట్స్ ఇవన్నీ ఏది చూసినా దే ఆర్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంకరేజింగ్ మీ అలాట్. సో దట్ మీన్స్ అలాట్. వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ లాస్ట్ 2 years హిట్ ఇవ్వలేకపోయాను. సో ఫైనలీ ఐమ్ రిలీవ్డ్ ఇన్ దట్ పాయింట్ నౌ అట్లీస్ట్. అంటే యాక్టింగ్ పరంగా కొన్ని చాలా స్మూత్గా అలా వెళ్ళిపోతూ ఉన్నా, కొన్ని చోట్ల సటిల్గానే ఎమోషన్స్ పండించాల్సినవి టువర్డ్స్ క్లైమాక్స్ చాలా మంచి సీన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ సీన్స్. సో మీకు స్పెషల్గా విక్రమ్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నా, చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు బాగా కష్టం అనిపించింది కానీ, కొంచెం ఎక్కువ టేకులు తీసుకున్నది కానీ, అలాంటిది ఏదైనా ఉందా? యునో సింపుల్ క్లైమాక్స్కి ఎక్కువ టేక్లు చేయలేదు. ఓకే. ద సీన్ ఇట్ సెల్ఫ్ వాజ్ సో పవర్ఫుల్, ద డైలాగ్స్ వాజ్ సో పవర్ఫుల్. నేను ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి ఇమీడియట్గా చేస్తాను. కొన్ని కామెడీ సీన్స్లో, హ్యూమర్ సీన్స్లో, కొన్ని సీన్స్లో ఐ మీన్ లైక్ ఫర్ ద స్మాలెస్ట్ ఆఫ్ డైలాగ్స్ 16-17 టేక్స్ చేసేవాళ్ళం. నాకు అర్థమయ్యేది కాదు అసలు, విక్రమ్ని ఇంత బ్యాడ్గా చేస్తున్నాను నేను. విక్రమ్ ఏంటి ఒకసారి చెప్పు, యాక్చువల్లీ టేక్ హిమ్ టు సైడ్, వాట్ హ్యాపెండ్, ఎందుకు నచ్చట్లేదు నేను, ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. ఇస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్. So it took for example first 2-3 days of shoot. Okay. It first 2-3 days of shoot. It Okay. made me. It took me some time to understand what sort of acting he likes. ఓకే. ఆయనకి ఏం కావాలి? So it took some time. First 2-3 days నాకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉండింది. But it's like I said, he's a right director. He pulled it out of me. ఏ సీన్స్లో అవి? We shot రమ్యకృష్ణ గారు, నాది, కళ్యాణి వస్తుంది కదా, అవును. మదర్ ఇండియా Yeah, సీన్. అవును. ఆ
scene when Kalyani first comes home, we shot that the first time. That was the first scene I shot with First them. day, Like first first- talkie and all of that. ఓకే ఓకే ఓ Before that, only action. ఓ First talkie, first మాట్లాడే డైలాగ్స్ ఇవన్నీ ఉంది దట్ హ్యావ్ టు బి a little lively, హ్యూమర్ ఉండాలి. అస్సలు కుదరలేదు. టుక్ లాంగ్ టైమ్. 1-2 days తర్వాత ఐ కామ్ డౌన్ దెన్ ఐ రియలైజ్ ఓకే దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్ లైక్స్. టైం పట్టింది. ఓ ఓకే ఓకే సో ఇట్స్ నాట్ దట్ అంటే మీరు చేయలేరని కాదు విక్రమ్ గారికి నచ్చేలాగా అది ఎప్పుడు చేయాలి. ఎవరు చేయలేనని కాదు. యూ హ్యావ్ టు సింక్ విత్ ద డైరెక్టర్. అప్పుడే మంచి మంచి సీన్లు వస్తాయి. సింక్ డైరెక్టర్తో సింక్లో ఉంటాయి. అవును టుక్ 2 days టు సింక్ విత్. బట్ యాక్చువల్లీ ఇదొక యాంగిల్ కూడా ఉంది కామెడీ కూడా మీ నుంచి రావాలేమో ఇంకొంచెం. యా ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐఎమ్ యూస్ టు ఐ థింక్. నేను ఏమో రియల్ లైఫ్లో ఐమ్ బిగ్ ప్రాంక్స్. ఆన్ స్క్రీన్ వచ్చేసరికి నాకు ఇంటెన్స్ ఇష్టం. ఓకే చూడడమైనా చేయడమైనా అదే ఇష్టం. ఓకే ఐ థింక్ మేబీ నెక్స్ట్ మూవీలో కామెడీని కూడా కొంచెం ఎక్కువ శాతంలో టచ్ చేస్తారని అనుకుందాము. డన్. Yeah. మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ అబ్రాడ్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. రివ్యూస్ కూడా ఎక్కడ అసలు యూనో డౌట్ లేదనమాట. యునానిమస్గా మంచి రివ్యూస్ కూడా రావడం జరిగింది. సో క్రిటికల్ అప్లాస్ కూడా వచ్చేసింది హలోకి మీకు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ మంచిగా ఈ హ్యాపీనెస్తో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2018లో కూడా ఇలాగే సూపర్ హిట్స్తో మా ముందుకు రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Bhumika, wishing all the viewers of India Glitz a very happy new year. God bless you all. హలో నేను మీ కళ్యాణి ప్రియదర్శన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇండియా గ్లిజ్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆల్ ది బెస్ట్. Hi India Glitz viewers, this is Anu Emanuel. exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.